ఘనుడగు యేసుని సన్నిధి మహిమ కలిగించును ఇలా ధన్యత నీకు. ఘనుడగు యేసుని సన్నిధి మహిమ కలిగించును ఇలా ధన్యత నీకు. అనుభవించుము నేడే ప్రభు యేసుని సన్నిధి మహిమా, సన్నిధి మహిమా. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియ విశ్వాసులారా, సన్నిధి మహిమ అను కార్యక్రమమును వీక్షిస్తున్న ప్రియ విశ్వాసులకు, సంఘ బిడ్డలకు, అభిమానులకు మా హృదయపూర్వక వందన మరణాతలు. ప్రియులరా, సన్నిధి మహిమ అను కార్యక్రమమును వీక్షిస్తున్న బిడ్డల జీవితాలలో దేవుడు నరుల యొద్దకు వచ్చుట, నరులు దేవుని యొద్దకు వచ్చుట, ఇది దేవునికి భక్తులకి ఉన్నటువంటి ఆ సన్నిధిలో ఉన్నటువంటి గొప్ప మహిమను మనం చూడగలుగుతూ ఉన్నాం. మోసే ఉపవాస దీక్షలో, సుఖోపవాస దీక్షలో, నిర్గమకాండ ధ్యానములలో మనము ఉన్నాం. మోసే దేవునితో సహవాసంలో ఉన్నప్పుడు దేవుడు సుఖంగా ఉన్నాడు, జీవంతో ఉన్నాడు, సంతోషముగా ఉన్నాడు. 40 దివారాత్రములు సినాయి పర్వతం మీద ఆయన దీక్ష చేసినప్పుడు దేవునితో సహవాసము ఎవరు చేస్తారో, దేవుని యొక్క సన్నిధిలో దేవుడే మోషేతో వచ్చి మాట్లాడిన రీతిని బట్టి నిర్గమకాండ ధ్యానాలలో మనం ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈరోజు వర్తమానములో దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకొని ప్రార్థించుకొని కొన్ని ప్రాముఖ్యమైన సంగతులను మనము గమనిద్దాం. బైబిల్ వాక్యమును చదువుకుందాము. ఆదికాండము 24వ అధ్యాయము 57, 58 వచనాలను చదువుకుందాం. వారు ఆ సున్నదానిని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకొందామని చెప్పుకొని రెబెకాను పిలిచి, ఈ మనుషునితో కూడా వెళ్ళేదవా అని ఆమెను అడిగినప్పుడు, వెళ్ళేదా నేను. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, వందనాలు, స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాంతర్యామి, కొన్ని నిమిషంలో నన్ను మరుగుపరిచి మీ ఆత్మ సహాయమును అందించమని, మీరే ఈ వచనాలలో ఉన్నటువంటి సంగతులను బయలుపరచమని, నీ ఆత్మ సహాయంతో మాట్లాడమని యేసయ్య శ్రేష్టమైన నామములో బ్రతుములాడి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియ విశ్వాసులారా, దేవాతి దేవుని యొక్క దీవెనలు మీకు ఎల్లరకును కలుగును గాక, ఆమేన్. ప్రియులారా, మన దేవుని యొక్క వాక్య భాగంలో చూసినప్పుడు వారు అనగా వారి కుటుంబ సభ్యులు ఆ చిన్నదారిని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందామని చెప్పుకొని రెబెకాను పిలిచి, ఈ మనుషునితో కూడా వెళ్ళేదవా అని ఆమె అడిగినప్పుడు, వెళ్ళేదా నేను, వెళ్ళెదను అని పలికినట వంటి స్త్రీ రెబెకా యొక్క లక్షణములు మనము పరిశీలిద్దాం. ఆమెకున్నటువంటి లక్షణములు ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి పరిశీలన మన జీవితాలలో అన్వయించుకొని ఆ విధముగా ఉన్నటువంటి వధువు సంఘం యొక్క అంతస్తును పొందే ధన్యతను మనం ఉండాలని, దేవుని వాక్యమును వినాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. 24వ అధ్యాయంలో 16వ వచనములో, 24, 16 వచనములో ఈమె
లక్షణములు, రెబెకా యొక్క లక్షణములను మనము గమనిద్దాం. ఒకటి, ఆ సున్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక. కన్యక అనగా కలంకము లేనిది. సంఘము, లోకమనే కలంకము లేకుండా ఉండాలి. సంఘం ఎలా ఉండాలంటే కలంకం లేకుండా ఉండాలి. అటువంటి కన్యక అయినటువంటి ఈ రెబెకా యొక్క లక్షణంలో మొదటిది కన్యక. ఏ విషయంలోనూ కలంకము ఉండరాదు. ఈ కన్యక విషయంలో కలంకం లేకుండా ఉండాలి. అలాగే సంఘంలో కూడా కలంకం లేకుండా ఉండగలిగితే ఆ సంఘము వధువు సంఘ అంతస్తులోనికి వెళుతుందనే భావనలో మనము ఈ వాక్యాన్ని మనము గమనించవలసినదిగా మిమ్మల్ని కోరుస్తూ ఉన్నాం. ఒకటి కన్యక, రెండవది మిక్కిలి చక్కనిది. మిక్కిలి చక్కనిది అనగా ఎక్కువ, మిక్కిలి చక్కనిది ఎక్కువ. ప్రియ, వధువు సంఘము ఎటువంటిది అంటే వధువు సంఘము పరిశుద్ధాత్ముని దృష్టికి చక్కనిదై ఉండాలి. ఈ వధువు యొక్క సంఘము వరుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నదని ఒక భక్తుడు రాస్తున్న కీర్తనలో మనం చదువుకుంటుంటాం. వరుని కొరకు వధువు సంఘం వరుని కొరకు. ప్రియ, అటువంటిది ఎక్కువ వధువు సంఘము పరిశుద్ధాత్మ దృష్టికి చక్కనిదై ఉండాలి. దేవుని దృష్టికి, పరిశుద్ధాత్మ దృష్టికి, దేవాతి దేవుని దృష్టికి అనుకూలమైనటువంటి రీతిలో చక్కని ప్రవర్తన కలిగి చక్కని రీతిలో ఉండగలిగినప్పుడే దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డ కనబడుతుంది. ఎలియాజరు దృష్టికి రెబెకా చక్కనిది. అక్కడ మధ్యవర్తిగా అబ్రాహాముకి తన కుమారునికి వివాహానికి మధ్యవర్తి అయినటువంటి ఎలియాజరు పెళ్లి కుమార్తెను చూడటానికి వెళ్ళినప్పుడు ఎలియాజరే వెళ్ళాడు కనుక ఆయనకి నచ్చిన స్త్రీని, నీకు నచ్చిన స్త్రీని వచ్చినా రాకపోయినా నేను ఎవరి సన్నిధిలో ఉన్నాను అంటున్నాడు అబ్రాహాం గారు. దేవుని సన్నిధిలో సన్నిధి మహిమ, దేవుని సన్నిధిలో ఉంటే మహిమ కనబడుతూ ఉన్నది. ఆ మహిమను నువ్వు చూస్తావు. నీకు ముందుగా దేవుని దూత వస్తున్న అబ్రాహాం పలికినట్లుగా. అట్లాగే ఎలియాజరుకు దృష్టికి రెబెకా చక్కనిది. చూపు, వినికి, పలుకు, చేతలలో, నడకల్లో చక్కనేటువంటి ప్రవర్తనలు ఎలియాజరుకు చక్కనిదే ప్రవర్తన నచ్చింది. ఆమె చూపు నచ్చింది. ఆమె పనితనమును నచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియ, పై అందము ప్రభువునకు అక్కరలేదు. పై అందము ప్రభువునకు అక్కరలేదు. ఇక్కడ మొదటి సమూయేలు 16:7 బాహ్య సౌందర్యము కలిగినటువంటి వారు యెషయా కుమారులు ఉన్నప్పటికీ ఈ అందం నాకు అక్కరలేదు అని ప్రభువు అన్నాడు. కనుక ప్రియ, లోకంలో మనకు నచ్చిన వారు ఉంటే దేవునికి ఇష్టమైన కాకపోవచ్చు. దేవునికి ఇష్టమైనటువంటి రీతి ఏమిటంటే ఆయనకి నచ్చిన విధముగా ఉండే దేవునికి ఇష్టమైన రీతిగా రెబెకా ఉన్నది కనుక ఆమె ఎలియాజరు దృష్టికి ఆ స్త్రీ నచ్చింది. ఆ పనితనం నచ్చింది, ఆమె చూపు నచ్చింది, ఆమె పలుకు నచ్చింది, ఆమె నడకలో చక్కనిదనాన్ని ఆమె చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు రెండవదిగా మిక్కిలి చక్కనిది. ఇక మూడవ లక్షణము చూడగలిగితే ఆదికాండం 24:14 కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవును వంచుమని నేను చెప్పగా నీవు త్రాగుము, నీ ఒంటులకును నీళ్లు పెట్టుదనని ఏ చిన్నది చెప్పనో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండును గాక. అందువలన నీవు నా యజమాని మీద అనుగ్రహము చూపుతువని తెలుసుకొందునెను.
ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియ విశ్వాసులారా, దేవుని యందు అనుగ్రహము ఎవరి మీద ఉంటుందో వారు దేవుని యొక్క కృపను పొందేటట్లుగా మనం చూడగలుగుతూ ఉంటుంటాం. ఇక్కడ ఉపకార లక్షణము కలిగి ఉన్నది. మూడో లక్షణము ఉపకార లక్షణము కలిగి ఉన్నది. మొదటి లక్షణము కన్యక, రెండవ లక్షణము మిక్కిలి చక్కనిది, మూడవ లక్షణము ఉపకార లక్షణము కలిగి ఉన్నది. ప్రజా కడవ వంచి నీళ్లు దాహమునకిచ్చి దాహము తీర్చెను. మర్మము ఏమిటంటే ఎలియాజరుకు కోరగానే దాహము తీర్చినది. ఎవరు దాహము తీరుస్తారు? ప్రేమ మనం గమనించినట్లయితే దాహము తీర్చినటువంటి నైనా దేవుని యొక్క ఉద్దేశంలో ఈ చిన్నది ఎలియాజు దాహము తీర్చిన వెంటనే వధువు సంఘము ఉపకార లక్షణం అనే ఉపకారునికి స్తుతి కలిగి ఉండి ఇతరుల కొరకు ప్రార్థించాలి. ఉపకార లక్షణం ఉపకారుని స్తుతి చేయగలిగినట్టుగా ఉండాలి. ఇతరుల కొరకు ప్రార్థించే బిడ్డగాను ఉండాలి. ఇతరుల కొరకు నువ్వు సహాయపడే బిడ్డగా ఉండాలి. నువ్వు సంఘంలో ఇతరుల కొరకు సహకారులుగా ఉండగలిగితే నీవు వధువు సంఘంలో ఒక లక్షణముగా మనకు కనబడుతూ ఉన్నది. ఇక్కడ మూడో లక్షణము ఉపకార లక్షణము కలిగి ఉన్నది. కనుకనే ఆమెకు ఇక్కడ మొదటి సమూయేలు 12వ అధ్యాయము 23వ వచనములో చక్కని మార్గము బోధించాలి. మీ కొరకు నేను ప్రార్థించే వారిగా ఉంటాను సమూయేలు చెబుతూ ఉన్నట్లుగా మనకు కనబడుతూ ఉన్నది. అలాగే ఒకరి కొరకు మనము ప్రార్థన చేసేవారముగా మనము ఉండాలి. ఇక్కడ మూడో లక్షణం. ఇక నాలుగవ లక్షణమును మనం చూద్దాం. ఈ నాలుగవ లక్షణం 18వ వచనంలో మనం చూడగలిగితే, అందుకు ఆమె అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదికి దించుకొని అతనికి దాహమిచ్చెను. నాలుగవ లక్షణము కడవ కలిగినది. ఈ కడవ కనుక అనగా జాగ్రత్త కలిగినది. ఈ వధువు సంఘానికి కావలసినటువంటి గొప్ప అంతస్తుని జాగ్రత్తగా కలిగి ఉండటమే ఈ వధువు సంఘానికి, ఈ పెళ్లి కుమార్తెకి కావలసినటువంటి అంతస్తు ఏమిటి అంటే జాగ్రత్త. అలాగే క్రైస్తవ సంఘం అనే స్త్రీ అన్ని విషయములలో కష్టములు వచ్చినా జాగ్రత్తగా ఉండాలి. మనం అనేకమైనటువంటి రెఫరెన్స్లు మనం ఉన్నా కానీ ఆ రెఫరెన్స్లో మనము జాగ్రత్త. స్త్రీ కడవ లాంటిది. ఈ స్త్రీ ఒక కడవ లాంటిది. దీన్ని జాగ్రత్తగా వహించుకోగలిగితే ఈ నాలుగవ లక్షణములో ఈ స్త్రీ బహు జాగ్రత్తగా కలిగినట్లుగా, ఈమెకున్నటువంటి లక్షణములు కాపాడుకున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఐదవ లక్షణంలో మనము చూసినట్లయితే ఆదికాండం 24వ అధ్యాయంలో 58వ వచనంలో రెబెకాను పిలిచి ఈ మనుషునితో కూడా వెళ్ళెదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళేదా అనెను. ఈ స్త్రీ ఎప్పుడైతే ఈ స్త్రీ నాకు నచ్చిందని వారికి ఎలియాజరు తీసుకొచ్చినటువంటి ఆభరణలు ఆమె ధరించినప్పుడు వారి కుటుంబ సభ్యుల్లో విన్నప్పుడు, అయితే ఈ మనుషులతో నువ్వు వెళ్ళిదవా అని రెబెకాను అడిగినప్పుడు వెళ్ళెదను. బైబిల్ మిషన్ విశ్వాసి ఎప్పుడు రెడీగా ఉండాలి అని దైవజనులు చెబుతూ ఉండేవారు. ప్రియ మనం కమడితే ఈయనతో వెళ్ళెదవా అనగా రెడీ అన్నది. కనుక ప్రియ అలాగే సంఘము అనే స్త్రీ దేవుని పరిచయటకు రెడీగా ఉండాలి. దేవుని సంఘము, బైబిల్ మిషన్ అనే సంఘము, అలాగే క్రైస్తవ సంఘము, క్రైస్తవ సంఘాలలో ఏ పని చేసినప్పటికీ, ఏ పని ఉన్నప్పటికీ నేను రెడీ, నేను సిద్ధంగా ఉన్నాను, ఇక్కడ ఈమె నేను వెళ్ళటానికి రెడీ అంటూ మనకు కనబడుతూ ఉంది. ప్రియ ఈ సిద్ధపాటు లేకపోతే పరిశుద్ధాత్ముడు ఇష్టపడడు. మనము సిద్ధపడాలి. సిద్ధపడిన తర్వాతే మనం ఒక పనికి నిలబడినప్పుడు దేవుడు దాన్ని సహకరిస్తాడు. మనము పనికి చేయటానికే నిలబడలేనప్పుడు పరిశుద్ధాత్ముడు ముందుకు రాడు కూడా. మనము పని చేయటానికి మనం పురుకొల్పుకున్నప్పుడు మనము దేవుని యొక్క సహాయం, మనకు ఆత్మ సహాయం మనకు అందుతుంది.
అలాగే మనం పనిచేయాలనే మన హృదయంలో మనకు ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి మనం ముందుకు నడిపిస్తాడు. అలాగే ఈ సిద్ధపాటు లేకపోతే పరిశుద్ధాత్ముడు ఇష్టపడు, ప్రభువు అంగీకరించడు. సిద్ధపరుస్తున్నాను అంటే సాలదు కానీ సిద్ధపడి ఉండాలి అని లేఖనములు బోధిస్తూ ఉన్నట్లుగా ఇక్కడ రెబెకా సిద్ధపడి ఎలియాజరుతో వెళ్ళటానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఇక 6వ లక్షణం ఈమెలో మనము చూడగలిగేది 6వ లక్షణం మనము చూసినట్లయితే 24వ అధ్యాయము 64వ వచనంలో మనం చూసినప్పుడు రెబెకా కన్నులెత్తి ఇస్సాకును చూసి ఒంటి మీద నుండి దిగి మనలను ఎదుర్కొంటకు పొలంలో నడుచుతూ ఉన్న ఆ మనుష్యుడెవరని దాసును అడగగా ఇతడు నా యజమానుడని చెప్పాను. గనుక ఆమె ముసుగు వేసుకొనను. యజమానుడు చూసినప్పటికీ, వరుణను చూసినట్లకే, భర్తను చూసినప్పటికీ ఈమెకి ముసుగు వేసుకున్న స్త్రీగా, ఆమె విధేయత కలిగినగా స్త్రీగా మనం చూడగలుగుతాం. ఇక్కడ 6వ లక్షణము వాహనము దిగను, పసికట్టే లక్షణము కలది. మనము సంఘములో స్త్రీలు సంఘము పసికట్టేవారుగా ఉండాలి, పసికట్టేవారుగా ఉండాలి. అలాగే వధువు సంఘము లోక సంబంధమైన పనులు విడిచి ప్రభువును చేరాలి. లోకంలో అనేకమైనటువంటి పనులు ఉండవచ్చు, కానీ ఈ లోకంలో పనులు ముగించుకొని ప్రభువు పనులు చేయాలి అనేది, లోక సంబంధమైన పనులు విడిచి ప్రభువును చేరాలి. రెబెకా పొలములో ఉన్న ఇస్సాకును చూసి ఒంటి దిగి పొలములో ఉన్న ఇస్సాకును చేరినది. ఇస్సాకును చేరిన జన యజమానుడు చేరినది. కనుక మనము లోకంలో ఉన్న పనులన్నీ మాని దేవుని యొద్దకు ఎవరైతే చేరతారో, ఈనాడు విశ్రాంతి దినము వచ్చిందంటే మనం ముందుగానే దేవుని ఆలయంలోనికి చేరవలసి ఉన్నది. ఆ రోజు ఎక్కువ పనులు పెట్టుకొని ఆలయానికి రాలేని సమయంలో అనేక మంది ఉండవచ్చు. కానీ ఈ రెబెకా అనే సున్నది ఎప్పుడైతే తన యజమానిని చూసిందో వెంటనే వాహనము దిగి పొలములో ఉన్న ఇస్సాకును చూసి ఒంటి దిగి పొలములో ఉన్న ఇస్సాకును చేరినది. అలాగే మనము రాకడ గుర్తులను చూసి ప్రభువు వస్తూ ఉన్నారు అని పసికట్టి లోకమును విడిచి మేఘము ఎక్కే విధముగా మనము సిద్ధపడినటువంటి వారముగా ఉన్నాం. ఇక్కడ రెబెకా ఏ విధముగా తన యజమానిని ఎదుర్కొనటకు ఏ విధముగా చేస్తూ ఉన్నదో, అదే రీతిగా మనము కూడా లోకమును విడిచి ప్రభు అనే దగ్గరకు వచ్చి ఆయన వచ్చే సమయానికి మనము మేఘమెక్కే వారముగా ఉండాలి. అట్టి స్థితి ప్రభువు మాకు దయచేయము అని ప్రతిదినము రాకడ తలంపు కలిగి ఉంటే మనకు ఏమిటి అంటే జీవ కిరీటము వచ్చును. రాకడ తలంపు మనము కలిగి ఉండాలి. ఎప్పుడు సిద్ధపడాలి, ఎప్పుడు ఉండాలి అనేది మనము సిద్ధపడే వారముగా ఉండాలని ఈ 6వ లక్షణములో మనము రెబెకా యొక్క 6వ లక్షణం మనకు గమనిస్తున్నాం. ఇక 7వ లక్షణములో మనం చూసినట్లయితే 65వ వచనం, మనల్ని ఎదుర్కొనేందుకు పొలంలో నడుచుతున్న ఆ మనుషుడు ఎవరని దాసునడగా ఇతడు నా యజమానుని చెప్పును. కనుక ఆమె ముసుగు వేసుకొనెను. కనుక ప్రియ ముసుగు వేసుకున్నది. ఈ ముసుగు గౌరవ బుద్ధి, గౌరవానికి సాదృశ్యం. ప్రభు యొద్దకు వచ్చిన వెంటనే మోకాళ్ళుని 2 చేతులు జోడించి ప్రభువుకి మనం నమస్కరిస్తాము. అలాగే ఇక్కడ రెబెకా తన యజమానికి గౌరవ సూచనగా ముసుగు వేసుకుంది. చాలామంది దేవుని ఆలయంలో ముసుగు లేని వారిగా కనబడుతూ ఉంటారు. కానీ దేవుని ఆలయంలోకి వచ్చిన ప్రతి స్త్రీ తన ముసుగును ప్రభువుని గౌరవించే నిమిత్తము ఎంతమంది స్త్రీలు ఉంటున్నారో తెలియదు. కానీ ఈ రెబెకా లక్షణము 7వ లక్షణం ఏమిటంటే ముసుగు వేసుకున్న స్త్రీ లక్షణముగా మనకు కనబడుతుంది. ఈ లక్షణము సంఘము గౌరవ బుద్ధి కలిగి ప్రభువును సేవించాలి. సంఘము ప్రభువుని గౌరవించే నిమిత్తము
ప్రభువుని సేవించే నిమిత్తము, దేవుని గౌరవించే నిమిత్తము ముసుగు వేసుకున్నటువంటి సంఘముగా ప్రభువును సేవించాలి. సుంకరి దూరము నుండి ప్రభువును సేవించాడు. జక్కయ్య వలె ప్రభుని చూడాలి. శృంగార దేవాలయము వద్దనున్న కుంటివాని వలె నడవాలి. జక్కయ్య ప్రభును చూడాలనుకున్నాడు. ఎంత కష్టపడినా మేడిసెట్టెక్కాడు. ఆ కష్టపడటంలో ప్రభువే జక్కయ్య దగ్గరికి వచ్చేస్తాడు. నువ్వు పడినటువంటి కష్టము, నీ సన్నిధిలో నువ్వు మోకాలు నీ దేవునికి ప్రార్థన చేస్తే దేవుడే నీ యొద్దకు వస్తాడు అనేది మనం గమనించవలసినటువంటి వారముగా ఉన్నాం. అలాగే ఇక్కడ ప్రభువు జక్కయ్యను దగ్గరికి వచ్చినట్లుగా, అలాగే శృంగార దేవాలయం వద్దనున్న కుంటివాణిని ఎలాగైతే నడిపించాడో అలాగే కుంటివాని వలె నడవాలి. ప్రార్థించుటలో శృంఖర వలె, చూచుటలో జక్కయ్య వలెను నడుచుట అనగా వాక్య ప్రకారము నడవాలని మిమ్మల్ని ప్రాధేయపడుతూ ఇట్టి కృప మాకు చూపమని వేడుకుంటూ దేవా తండ్రి అని దేవాతి దేవునికి మనము ఉండాలి. కనుక ప్రియ ఇటువంటి సంఘము దేవునికి ఇష్టమైనటువంటి సంఘము, దేవునికి ఇష్టమైనటువంటి వారిగా ఎవరైతే ఉంటారో వారు రిబక లక్షణములు కలిగి ఉండాలని మనము చేస్తూ ఉన్నాం. అలాగే ప్రార్థన లేని హృదయము పులులు ఉండే గృహము, ప్రార్థన లేని గృహము పులులు ఉండే గృహము, మిరునాగులుండే పుట్టై ఉన్నది. ఈ ప్రార్థన, కుటుంబ ప్రార్థన లేని ఇల్లు కప్పు లేనిది అని దైవజనులు చెప్పారు. కనుక మనం ప్రతి దినము కుటుంబ ప్రార్థనతో ఉంటే దేవుని యొక్క సన్నిధానము కప్పు కలిగి ఉండగలటువంటి ధన్యత దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కృప కలిగిన మా పరమ తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ప్రభు, ఈ సమయంలో మీరును పరిశుద్ధులను, దూతలను, ఆత్మీయ జనకులను మా యొద్ద ఉన్నారని నమ్ముస్తూ ఉన్నాం. ఈ సమయంలో దేవా, రెబెకాకు కావలసినటువంటి నైనా సిద్ధపడే లక్షణములు 7 లక్షణములు నీవు మాకు ఇచ్చావు. ఆ 7 లక్షణములను మా జీవితంలో, మా సంఘములో నాయన మేము కలిగి ఉండే వారముగా మా సంఘానికి అనుగ్రహించండి, మాకు అనుగ్రహించండి. ఈ వధువు సంఘ అంతస్తులో రూపము కలిగినటువంటి వారముగా నాయన నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని ఉంచండి. ఈ సమయంలో అనేక మంది నైనా అంతస్తు లేనటువంటి వారుగా, శుద్ధపడలేనటువంటి వారుగా, ప్రార్థన లేనటువంటి హృదయాలుగా ఎవరి హృదయాల్లో ఉంటాయో ఈ వాక్యము ద్వారా వారి హృదయాలను నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి, గొప్ప దేవా, వందనాలు, స్తోత్రాలు. సర్వశక్తి కలిగినటువంటి దేవుడవు, సర్వాంతరయామి కలిగిన దేవుడవు. నీ ఆత్మ సహాయము వినుసున బిడ్డల మీద ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఏ బిడ్డ అయితే ఏ అవసరతతో ఈ వాక్య భాగాలను విని ఉన్నారో ఈ వాక్యము ద్వారా నైనా విన్నటువంటి హృదయమును తెరవండి. నైనా నీ ఆత్మ సహాయమును ఉంచండి. నీ పరిశుద్ధాత్మ కలిగినటువంటి నైనా ఈ వాక్యము ద్వారా వినుసున్న బిడ్డలకు తల నుంచి అరికాల వరకు ఉన్న సమస్త బలహీనులను నీ వాక్యముతో హత్తండి. నీ వాక్యమనే నైనా వాక్యముతో హత్తండి. వాక్యం అనగా నీవు గనుక ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము నీవే ఉన్నావు గనుక నైనా ఈ వాక్యం వినటువంటి బిడ్డలలో నైనా తలను ముచ్చండి, నైనా హృదయాన్ని ముచ్చండి.
నాయన లంగ్స్ ముట్టండి, హార్ట్ను ముట్టండి. క్యాన్సర్ వ్యాధులు కలిగిన వారు ఉన్నారు, ఎయిడ్స్ వ్యాధి కలిగిన వారు ఉన్నారు, అనేకమైన నానా విధములతో కలిగిన వారు ఉన్నారు. అటువంటి వారిని నీ వాక్యముతో హార్తి నైనా నీవే ముట్టమని ప్రార్థిస్తూ ఉన్నాం. నైనా గుడ్డివాని కనులు ముట్టినప్పుడు కనులు తెరవగలిగినటువంటి శక్తినిచ్చావు. అలాగే నాయన నీవు ముట్టితే కుష్ఠ రోగమైన ఏ రోగమైనా నాయన శుద్ధి అవుతుంది. నువ్వు ముట్టిన వెంటనే, నీ ఆత్మ ముట్టిన వెంటనే, నీ వాక్యము తట్టిన వెంటనే నాయన గొప్ప శక్తిని కలిగిన గొప్ప ఆదరణ దయచేయండి. ఆదరణ లేని గృహాలు ఎన్నో ఉన్నవి, ఆదరణ లేని నైనా మనుషులు ఎంతోమంది ఉన్నారు. దేవుని వాక్యము వదిలివేసినట్లుగా కాకుండా దేవుని వాక్యము వారి హృదయాలలో నైనా కలిగి ఉన్నట్లుగా నైనా 7 లక్షములు కలిగి నీ వచ్చే రాకడలో సిద్ధపడేవారుగా నైనా 10 మంది కన్యకల్లో 5 మాత్రమే నీ సహవాసము కలిగి ఉన్నట్లుగా కాకుండా నైనా విన్నటువంటి వాక్యము విన్న ప్రతి ఒక్కరును నైనా ఎగురు వెళ్ళే భాగ్యమును, సిద్ధపడే భాగ్యమును నైనా దయచేయమని ఈ వాక్య భాగములో ఉన్న సంగతులను నైనా మంచి నేలను పడిన విత్తనం వలె 100 ఫలితంలోనికి నైనా నీ బిడ్డలను నైనా ఆశీర్వదించమని ఆశీర్వాదించనే ఉన్న యేసయ్య శ్రేష్టమైన నామములో బ్రతుములాడి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరణాత. మీ యొక్క ప్రార్థనా అవసరతలకు మమ్మును సంప్రదించవలసిన చిరునామా రెవరెండ్ ఎం రాజ్ దయాకర్, డోర్ నెంబర్ 2-401, నేతాజీ నగర్, సెయింట్ యాన్ స్కూల్ వెనుక వీధి, రాజమండ్రి. మమ్మును సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9885177752 మరియు 9491291754.